హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ అలరాతి బ్లాగ్స్ ఛానల్. మళ్ళీ ఇంకొక వెడ్డింగ్ బ్లాగ్తో మీ అందరి ముందుకి వచ్చేసాను. సో ఈ రోజు అయితే మే 13th వెడ్నెస్డే, మా అక్క పెళ్లి రోజు అనమాట. సో నేను వెడ్డింగ్ బ్లాగ్, ముహూర్తం అండ్ రిసెప్షన్ ఈవినింగ్ అంతా కూడా సపరేట్ బ్లాగ్ పెడతాను. ఎందుకంటే అన్నీ ఒకే దగ్గర పెట్టేస్తే క్లమ్స్ ఉంటుంది, మనకు కూడా అన్నీ క్యాప్చర్ చేయడం, ఒకే దాంట్లో పుట్ చేయడం అనేది అంత బాగోదు. సో అందుకే అది నేను సపరేట్ బ్లాగ్ తీస్తాను. బట్ ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమేమి పనులు అవుతాయి, సందడంతా ఎలా ఉంటుందో మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మా అక్కని ఇంకోసారి పెళ్లి కూతుర్ని చేస్తారు, మా పిన్ని వాళ్ళు ఈ రోజు అయితే పెళ్లి కూతుర్ని చేస్తారు, మా పిన్ని బాబాయ్ వాళ్ళు. అలాగే అది ఒకటే కాకుండా ఊరేగింపు అవుతుంది పెళ్లికొడుకి. అండ్ ఆల్సో మనకి మధ్యాహ్నం భోజనాలు కూడా ఉన్నాయి. సో మన ఫ్యామిలీ, టీమ్ ఆర్ ఫ్రెండ్స్, కజిన్స్ అందరూ ఎలా వస్తారు ఏంటి, కొన్ని మెమరీస్ అనేది పెళ్లింట్లో సందడి ఎలా ఉంటుందో తెలిసిందే కదా. సో ఆ మూమెంట్స్ అన్నీ మీ అందరితో షేర్ చేసుకుందామని ఈ వ్లాగ్ అయితే రికార్డ్ చేస్తున్నాను. సో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. ఫుల్ పెళ్లి సందడి ఉంది. ఈరోజు నైట్కే కాబట్టి వెడ్డింగ్, లైక్ నిన్న ఆ ముందు రోజు నుంచే మొత్తం డెకరేషన్ అంతా స్టార్ట్ చేశారు. సో ఇక్కడ వాక్ వేస్ వేసేసారు అండ్ అలాగే స్టేజ్ కూడా రెడీ అయిపోతుంది. అంటే మండపంకి అండ్ ఆల్సో ఫంక్షన్కి కూడా మొత్తం రెడీ చేసేస్తున్నారు. సో ఇదంతా తెలిసిందే కదా, విజిఎస్ ఈవెంట్ వల్ల చేస్తున్నారు అనమాట. సో వర్క్స్ ఎలా అవుతున్నాయి ఏంటో మీ అందరూ కూడా ఒక లుక్ వేసేసుకోండి. మౌని ఎక్కడైతే ఇప్పుడు పెళ్లి కూతురు చేసేసారు, మాకు ఇప్పుడు ఊరేగింపు స్టార్ట్ అవుతుంది. మామూలుగా ఉండదు ఊరేగింపు మాత్రం. మధ్యాహ్నం 2 గంటలకి ఊరేగింపు, మాడిపోయి మసిబొగ్గులు అయిపోతాం. బట్ ఏదైనా ఒక రోజు మౌని మాత్రం వేసిందండి మేకప్, తెల్ల లేసిన నుంచి. ఎలాగంటే నేను సన్ స్క్రీన్ పౌడర్ అంతా రాసాను గైస్, ఇంకేం లేదు. రాత్రి గోరింటాకు, తెల్ల రైసర్ కి బొట్టు, దండం పెట్టుకున్నప్పుడు ఎట్లేదు, మామూలుగా బొట్టెట్టేసి ఇలా గుర్తు బోల్డ్ వస్తుంది పౌడర్ లాగా. గైస్ అంటే ఎండకి ట్యాన్ అయిపోతాం కాబట్టి సన్ స్క్రీన్ ఒకటి రాసుకున్నాం, ఇంకేం చేయలేదు. గైస్ అసలు సంగీత రోజు ఏమైందంటే నేను డాన్స్ ప్రాక్టీస్కి రాలేదు. సో వేరే ఊరు వెళ్ళాను ఆ రోజే. సో అందుకు నాకు రావడానికి అవ్వదు, అందుకే నేను సంగీతం వచ్చాను, కాకపోతే డాన్స్ ఏం చేయలేదు ఎందుకంటే నేర్చుకోలేదు కాబట్టి. అందుకే నేను ఆ రోజు మిస్ అయిపోయాను. సో నెక్స్ట్ అన్ని వీడియోస్లో కనిపిస్తాను. నెక్స్ట్ హల్దీ వీడియో, పెళ్లి వీడియోలు ఇంక మొత్తం అదే హవా ఉంటుంది. సో బ్లాగ్స్ అన్ని స్కిప్ చేయకుండా చూడండి. ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ ఫన్ ఉంటుంది. ఫ్యామిలీతో మామూలుగా ఉండదు, రచ్చే. సో బ్లాగ్ని స్కిప్ చేయకుండా అన్ని వరకు చూడండి. సో గైస్ ఫైనలీ ఇంట్రడ్యూసింగ్ పెళ్లి కూతురు ఆల్రెడీ మీరు చూసేశారు. బట్ ఈరోజు కూడా మళ్ళీ ఇంకోసారి మా పిన్ని బాబాయ్ వాళ్ళు, అత్త వాళ్ళు అయితే పెళ్లి కూతుర్ని చేశారనమాట. ఇంకా కొన్ని హవర్స్లో మౌనికి పెళ్ళి అయిపోతుంది. సో ఏంటి ఫీలింగ్, ఎలా ఫీల్ అవుతుంది, ఏమనుకుంటుందో ఒకసారి మనం అడిగి కనుక్కుందాం. ఉంటుంది, చాలా టెన్షన్గా ఉంది. అంటే కొత్త ఇల్లు, కొత్త మనుషులు. బట్ వాళ్ళందరినీ వదిలేసేటప్పుడు కొంచెం బాధ, కొంచెం ఎందుకు చాలా ఎక్కువే బాధ ఉంటుంది అనమాట. అంటే ఇల్లు వాళ్ళు వెళ్తా ఉన్నాను కదా, బాధ లేకుండా ఎలా ఉంటుంది, చాలా బాధ, ఏడుపు వస్తుంది. రోజు నిద్ర కూడా పట్టట్లేదు రోజు. అంటే ప్రతి ఆడపిల్లకి పెళ్లి రోజు, పెళ్ళి అనుకుంటున్న ముందప్పటి నుంచి కూడా ఇలాంటి టెన్షన్స్, భయాలు చాలా ఉంటాయి. కానీ ఇంకా ఆడపిల్లల పుట్టిన తర్వాత తప్పదు. సో అందులో మా అక్క చాలా ఇన్నోసెంట్, ఇంట్రోవర్ట్, ఎవరితో అంత ఈజీగా కలవదు. మా ఇంట్లో వాళ్ళకి ఇచ్చి చేసుకుంటున్నా ఎక్కడో చిన్న భయం ఉంటుంది తనకి, ఇప్పటివరకు ఇక్కడ ఉంది వదిలేసి వెళ్ళిపోవాలి అంటే. బట్ అలా ఏం ఉండకూడదు, హ్యాపీగా హెల్తీగా
నీ మ్యారేజ్ లైఫ్ అనేది చాలా బాగా ముందుకెళ్ళాలి, ఈరోజు కూడా పెళ్ళి చాలా హ్యాపీగా సక్సెస్ఫుల్గా అయిపోవాలి, ఏ గొడవ గోల ఎలాంటి మనస్పర్ధాలు లేకుండా. అండ్ ఆల్సో పెళ్ళి అయిన తర్వాత కూడా మౌని లైఫ్ అయినా ఏదైనా సరే బాగుండాలి అని చెప్పేసి మేమందరం అనుకుంటున్నాము. సో నీకు తప్పకుండా మంచి లైఫ్ అన్నీ ఉంటుంది ఫర్ ష్యూర్. మా అయ్య కూడా మంచి వాళ్ళే కాబట్టి. బట్ ఆబ్వియస్గా మేము కూడా మిస్ అవుతాం. బట్ డోంట్ క్రై, దగ్గరలోనే కాబట్టి మనం కలుస్తాము, చూస్తాము. కాకపోతే ఇప్పుడు ఉన్నట్టు ఉండదు. సో నీకన్నా ఎక్కువ మెయిన్ మిస్సింగ్ మేమే అవుతాం. ఎందుకంటే నాకు పొద్దున్న లేచేసరికి మౌనియా అన్నం తినిపిస్తుంది. ఒకవేళ ఏదైనా లేట్ అయినా ఏదైనా సరే మౌనియా చేస్తుంది. సో అవన్నీ నాకు అసలు ఈ రోజు నుంచి, ఇప్పుడు మమ్మీ ఉన్నా సరే దాని పరంగా అయితే మాత్రం చాలా మిస్సింగ్. ఉన్న రోజులు కాదు కానీ వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత లోటు అనేది చాలా తెలుస్తుంది. సో మౌని వెళ్ళిపోవడం వల్ల ఎవరికైనా ఎక్కువ మిస్సింగ్ ఆర్ లాసింగ్ ఏదైనా లోటు ఉందంటే అది అఫ్కోర్స్ నాకే ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి యాజ్ అ సిబ్లింగ్స్గా, ఒక సిస్టర్స్గా చిన్నప్పటి నుంచి పెరిగాం కాబట్టి ఇంకా నాకు నార్మల్గా పక్కన లేకపోతేనే పడుకోబుద్ది అయితే ఒక పక్క అమ్మ ఒక పక్క మౌని తప్పకుండా ఉండాలి. బట్ డోంట్ వరీ, తప్పదు. ఓకే, మనం ఎప్పుడు ఎలా ఉన్నామో అలాగే ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఏడుపు వచ్చేస్తుంది, కళ్ళ వరకు వచ్చింది, నేను వెనక్కి పంపించుకున్నాను. మేకప్ చెరిగిపోతుంది గాయస్, ఎలాగో నైట్కి ఆడాలి కదా. సో బీ హ్యాపీ. ఏమవ్వదు, అందరము ఉన్నాం. ఓకే, పెళ్లి కూతురు ఏడుస్తుంది, నాకు కూడా ఫుల్ ఇంకా ఏడుపు వచ్చేస్తుంది. గైస్, బూరి, స్వీట్, పులిహోర, నౌ బిర్యానీ. నెక్స్ట్ మై ఫేవరెట్ రైతా. ఆనియన్స్ ఎక్కువ కావాలి నాకు, ఓన్లీ ఆనియన్స్. నాలానే మీరు కూడా ఎవరో ఒకరు మీలో కూడా ఆనియన్స్ పిచ్చోళ్ళు ఉండే ఉంటారు కదా. నెక్స్ట్ మా తమ్ముడు భార్గవ్ తమ్ముడు వంకాయ కర్రీ వేస్తున్నాడు. నెక్స్ట్ బంగాళదుంప ఫ్రై. గాయ్స్, కర్రీలో ఎక్కడెక్కడో వేసేసాడు. ఆఫ్టర్నూన్ లంచ్ భోజనాలు అయితే పెట్టేశారు. సో చేస్తున్నాం అనమాట. మేమైనా కూర్చొని తింటున్నాం ఓకే, కానీ మన వాళ్ళందరూ మాత్రం చాలా కష్టపడి సర్వ్ చేసి టేబుల్స్ తెచ్చుకొని అలా అక్కడే ఉండి చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. రోజు సౌరిక్ సార్ వాళ్ళు మన కజిన్స్ అయితే మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. ఈ రోజు అయితే ఇంకా గుణాన్నే వాళ్ళు ఇంకా కొంతమంది కూడా వచ్చారు. వీళ్ళందరూ మంచిగా అందరికీ సర్వ్ చేస్తూ అందరూ తిన్న తర్వాత వాళ్ళు అన్ని తినడం చాలా బాగా ఒక బ్యాక్ బోన్స్ లో అందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు. సో యాక్చువల్గా మార్నింగ్ నుంచి నేను ఏం తినలేదు, ఇప్పుడు 12+ అయిపోయింది. సో ఆకలేస్తుంది. సో అందుకే లాస్ట్ కాకుండా ముందే వేసేసుకున్నాం. అండ్ యమ్మీ ఫుడ్ కూడా. ఎస్ గైస్, టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా పెళ్ళాను కానీ కంటిన్యూస్ గా బిర్యానీలో ఇదే మేల్ కామన్ అనమాట. వెజ్ లో అయినా కూడా కొన్ని డిఫరెంట్ వెరైటీస్ చాలా బాగున్నాయి. నాకు బిర్యానీ అయితే చాలా, అది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఇంకేదైనా పట్టించుకుంటుంది. బాగుంది, చాలా బాగుంది. మాతో పాటు మన ఫ్యామిలీ అందరూ కూడా తినేస్తున్నారు. ఒకసారి అలా ప్యాన్ చేసేసుకోండి. నేను తినడం అయిపోయింది, అందుకే సర్వ్ చేయడానికి వచ్చాను అనమాట. నేనైతే గుత్తి వంకాయ కర్రీ సర్వ్ చేస్తున్నాను. ఎండ మాత్రం మామూలుగా లేదు, వెనక నుంచి తెగ బాగుతుంది. పాపం మీరు ఇందాక నుంచి అలా సర్వ్ చేస్తున్నారు. ఈ సమ్మర్లో పెళ్ళిళ్ళు అంటే ఇది ఒక బాధ, ఎండ ఎండ ఎండ. అలానే మనం వర్షం వచ్చినా తట్టుకోలేం, ఎండ వచ్చినా తట్టుకోలేం. ఇప్పుడే ఇలా ఉందంటే మిట్ట మధ్యాహ్నం 2 గంటలకు ఊరేగింపులో ఇంకెలా అయిపోతామో ఏంటో. అందులో ఈ నెట్ డ్రెస్సులు బాబాయ్, ఒక నైట్ డ్రెస్ వేసుకున్నంత ప్రశాంతత లేదు గాయస్ అసలు. సో మచ్ ఆఫ్ ఎండ కొట్టింగ్, చెమట పట్టింగ్, చిరాకు పుట్టింగ్.
తక తక